తెలంగాణలో బీఆర్ఎస్తో వైఎస్ జగన్ చేతులు కలిపి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు మంత్రి సవిత. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి ఓర్వలేక జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సవిత. రాయలసీమను ఆపింది మేమే అంటారు, మరి సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపింది అని రేవంత్ రెడ్డికి అంటారు. వారి స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేయటం, తెలుగు రాష్ట్రాలపైన రెచ్చగొట్టే విధంగా ఇక్కడ రాయలసీమ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏ విధంగా లబ్ధి పొందాలో దాని గురించి ఆలోచించరు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో మనం అందరం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి కోర్టుకు పోయినా, ఏదైనా వివాహాలకు పోయినా బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు కట్టి స్వాగతం పలుకుతారు. మరి అదే కేసీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాకు వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నిఘా జలాల గురించి కానీ మరి ఏ రోజైనా కానీ ఎప్పుడైనా కానీ గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా అనే విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం.